చాలా ఉందండి. ఇస్తాన్బుల్ స్పెషల్ ప్లాటర్ అంట. చాలా హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మాకు తెలియదు ఏం చేస్తున్నాము. సో యాక్చువల్ గా కాకినాడ చిన్నోడాల ఫ్యామిలీ ఇప్పుడు వెళ్ళిపోతున్నారు ఇంటికి. వాళ్ళకి కూడా ఒకసారి కలిసేసి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ మనతో పాటు ఈ వీడియోలోకి జాయిన్ అవుతుంది మా ఫిలంత్రకి ఫక్రీ, మా దోస్త్ గాడు దొంగన సన్, అంటే దొంగన కొడుకు అని అర్థం. మా వాడు వచ్చాడు. చెప్పరా రే, హాయ్ చెప్పరా. హాయ్ గాయ్స్. ఇగో నా అమ్మ ఎందుకురా పాండిచేరి ఇంట్లో చెప్పండి వెళ్తాను మీకు దొరికేసాను. కాదు, లాస్ట్ టైం పాండిచేరి సిరీస్ లోని మనోడు ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పేసి నాతో పాటు పాండిచేరి వచ్చాడు. అరే ఏమన్నారా, పిలిస్తే ఏమన్నారు చెప్పరా? మా మమ్మీ డైరెక్ట్ మెసేజ్ చేసింది పాపం, ఏమల్లా ఆ మెసేజ్ అప్పుడు చాలా ఏం చేశారు చెప్పు. పాండిచేరి వెళ్ళావంట, నేను వెళ్ళలేదు ఎవరో. అంటే ఇప్పుడు థింగ్ ఏంటంటే వాళ్ళ మమ్మీ కూడా అనుకున్నారు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళినా పీకింది ఏం లేదు, పాండిచేరి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చాడు కదా, కనీసం 2-3 వీడియోల్లో కనిపించాడు కదా, మంచిగా చూపించాం కదా. మంచిగా చూపించాడు. అంటే ఇంకో సైడ్ చూపించలేదు కాబట్టి చీపురు కట్టపడలేదు, చూపించుంటే బాగుండేది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి తెలీదు. మా ఆవిడతో కలిసి ఇక్కడ నుంచి ఏంటంటే హైదరాబాద్ లోనే కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటాం కాబట్టి మా ఆవిడతోని మంచి మంచి వీడియోలు వస్తాయి మీకు. కానీ ఒకవేళ అయితే న్యూ ఇయర్ కి ఇంకా మంచి వీడియోస్ రావచ్చు, అది నేను మీకు రివీల్ చేయను, అది ఎందుకంటే మాకు కూడా కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి. సో ఫస్ట్ వెళ్ళి కాకినాడ చిన్నోళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేము కూడా ఎక్కడికైనా మెక్కడానికి వెళ్తాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. అరే ఇంకా స్టార్ట్ చేసాం, బాయ్ అంట పెట్టరా. లెట్స్ గో. బాయ్. మళ్ళీ ఎప్పుడు? ఇంకా రావా? ఏ నిన్న పానీపూరి ఛాలెంజ్ లో ఓడిపోవన్నా, ఈసారి గెలవడానికి రారా? సరేనా? మా వాళ్ళకి బాయ్ చెప్పే. జాగ్రత్త జాగ్రత్త, మళ్ళీ త్వరగా వచ్చే, ఓకేనా? గైస్ చూడండి, రోడ్డు క్రాస్ చేసి వెళ్ళమంటే దూక్కొని వెళ్దాం అనేసి సాహసాలు చేస్తున్నారు మా వాళ్ళు. ఒరే రే రే రే, నన్ను ఎవడరా పట్టుకుంటాడు? రిస్కులు చేసి దూకెత్తున్నారు గాయస్. భద్రా రే రే, వెనకాల కారు చూసుకోరా. సక్సెస్ఫుల్ గా ఫెన్సింగ్ దాటేసాం. ఇప్పుడైతే మనం తినడానికి వెళ్ళిపోదాం. మెల్లిగా మెల్లిగా నిదానంగా దాటాలి. సో కొండాపూర్ లో ఉన్న రిలేఫర్ దగ్గరకు వచ్చాం తినడానికి. కిందనే ఆర్డర్ ఇచ్చేయమన్నారు, కింద ఆర్డర్ ఇచ్చేసాం. మన టేబుల్ నంబర్ మనమే పట్టుకెళ్ళాలట. మన టేబుల్ నంబర్ మనం పట్టుకెళ్ళడం ఏంట్రా? టేబుల్ కి నంబర్ ఉన్నదా? పైన అయితే ఖాళీగానే ఉంది ఈ రోజు రిలేఫర్. మన టేబుల్ కి మనమే టేబుల్ నంబర్ పట్టుకొని రావాలట. మాయా ఫ్యాన్ కూడా మనం వేసుకోవాలి, ఎవరు వేయరు. ఏంటి మాయా కామెంట్లు ఏంటి మాయా? మార్కెట్ లో నా ఫాలోయింగ్ మీకు ఎవరు తెలియదు. సో గైస్ వచ్చాం. కింద ఏమేమి ఆర్డర్ చేసామంటే ఇస్తాన్బుల్ స్పెషల్ ప్లాటర్, దాంతో పాటు ఇదేది గ్రిల్ చికెన్ హాఫ్, ఇక్కడ వచ్చేసరికి చికెన్ ర్యాప్ ఆర్డర్ చేసాం. టోటల్ బిల్లు వచ్చాక చెప్తాను. ఏసీ ఆన్ చేయలేదు, ఫ్యాన్ ఆన్ చేయలేదు. అదే నువ్వు ఫ్యాన్ ఆన్ చేసావు, ఓకే ఓకే ఓకే. ఏసీ ఆన్. మాయా మాయా థమ్స్ అప్ మాయా, మందు కాదు ఏంటి ఇంకేసి. మంచి నీళ్ళు తాగినా మందు తాగినట్టు తాగుతాడు, ఎందుకంటే మందు ఎలాగో తాగడు కదా. పొద్దున్న ఎప్పుడో తిన్నాడు మౌలిమయ్య, నాకు ఎప్పుడో తిన్నాడు గంట ముందు బిర్యానీ. గంట ముందు ఈ రోజు అసలు బిర్యానీ ముట్టుకోలేదు నేను. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అవ్వాలి మనం బిర్యానీ ముట్టుకోకుండా ఒక రోజు గడిపినందుకు. ముట్టుకోకుండా స్పూన్ తో తిన్నాడు, గ్రేట్. సో ఇది మనం చికెన్ ర్యాప్ అయితే ఆర్డర్ చేసాం. ఎన్ని స్నాప్లు కొట్టు చూపించు. స్నాప్చాట్ ఎందుకు వాడతారు మావా? లాస్ట్ టైం ఎక్కడ గ్రిల్ చికెన్ బాగుంటుంది అని చెప్పి గ్రిల్ ఎఫ్ఐఆర్ గ్రిల్ చికెన్ చూపించాం కదా, అందుకనే ఈసారి మిగతా కూడా ట్రై చేద్దాం అని చెప్పి ఈ చికెన్ ర్యాప్ చెప్పాను. చికెన్ ర్యాప్ ఏంటో తెలుసా? ఇస్తాన్బుల్ స్పెషల్ ప్లాటర్ అంట. ఇక్కడ క్యాబేజ్ కాదు, ఇది లెట్యూస్, క్యాప్సికమ్ వడలు ఇచ్చారు. ఇది చికెన్ నార్మల్ షవర్మా లో పడతారు కదా, అలా బయట ఇచ్చేసారు. ఫ్రెంచ్ ఫ్రైస్, నార్మల్ బన్. ఈ బన్లో ఇవన్నీ పెట్టుకుని మనం తినేయాలా? ఏం లేదు, నార్మల్ బర్గర్ అని అడిగితే వాళ్ళు ప్రిపేర్ చేసేస్తారు. ఇది అడిగామంటే అన్ని మనమే పనిలో పెట్టుకుని తినేయడం. మన వైపుకి ఒక హాఫ్ గ్రిల్ చికెన్ చెప్తాం, మళ్ళీ మనసు ఒప్పదు కదా. సో ఫస్ట్ ర్యాప్ తో స్టార్ట్ చేద్దాం. ఇదే ఫ్రై చికెన్ ర్యాపేరా? ఆ మైనీస్ బాగుంటది, కాకపోతే ఎగ్లెస్ మైనీస్ ఇవన్నీ ఇప్పుడు బ్యాన్ చేస్తారు కదా మైనీస్. ఈ మైనీస్ ఇలా స్పూన్ రాసేసుకోండి, వేసి అంటాడు. అలాగా మైనీస్ ఇలా కొట్టి ఇలా రాయడం. సో దీని ప్రైస్ వచ్చేసరికి 120 రూపీస్. అలాగే ఉండు, మౌనవ్రతం చేయి కాసేపు. మౌనవ్రతం చేయి, నేను డైలాగ్ చూస్తున్నాడు, వీడియో చేయనవట్లే. ఎంత కదే చెప్తా. టేస్ట్ బాగుంది, ఇప్పుడే కదా చేసాడు, చాలా ఉందండి. ఏసీ ఏమన్నావు కదా, కొంచెం ఎక్కువ ఇస్తాడేమో. ఏసీ ఎక్కడ చాలా పడుతున్నాయి చలికాలంలో. ఎందుకు బ్రో మరి ఎలా ఉన్నావు నువ్వు? అంత మొహమాటం అయితే పనికిరాదు, రావద్దు ఇంకెప్పుడు అంత మొహమాట పడేదట్టే. అక్కడ కూర్చుంటాను, అక్కడ పంపించమంటావా? చెప్పరా టేస్ట్?
నోటితో చెప్పరా బుర్రపడం కాదు. మనోడు షార్ట్స్ లో కనిపించేవాడు కదా. మన పాండిచేరి సిరీస్ లోని ఇంట్లో చెప్పకుండా వచ్చాడు. వీడియోలు తెలిసిన తర్వాత అమ్మకి తెలిసిపోయింది. అంటే ఇప్పుడు కూడా మేము హైదరాబాద్ లో లేము, వీఆర్ ఇన్ ఢిల్లీ గ్రిల్ ఎఫ్ఐఆర్ లో చేస్తున్నాం వీడియో ఊరికే. ఆంటీ గారు అదే మేము ఢిల్లీ వచ్చామండి ఇప్పుడే. కొత్త ఆడిపోతే ఢిల్లీకి. మాయ తిను. నీ రివ్యూ కావాలి. ఫుడ్డే తింటున్నావు, మందుగా తాగేది ఏందా ఎక్స్ప్రెషన్? బాగుంది, టేస్ట్ బాగుంది, చల్లగా ఉంటా. చాలా కొంచెం చాలా చల్లగా. ఇంకెప్పుడు చెప్పు మరి వడ టేస్ట్ చేద్దాం. చికెన్ వడనా? ఎస్. ఒరే చికెన్ లేదురా ఇందులో. మామూలు సన్సివర్ వాళ్ళు తిన్నాం కదా ఇందాక. గోడ్సేవ నమ్మిన వడే 5 రూపాయల వడ. 200%. అదే ట్రైన్లో ఇస్తారా? ఇది ఏం లేదు, షార్మాలో వేసిన చికెనే మనకి ఉద్దిగా ఇచ్చాడు. బాగుంది. తర్వాత దాంతోపాటు గడ్డి కూడా ఉంది, ఫ్రెంచ్ ఫ్రైస్. ఎలాగో నాకు తెలుసా, బండ్లో వేసుకొని ఇప్పుడు తిన్నాం. రివర్స్ లో పెట్టావు బ్రో. పెట్టాను ఒక్క చూడు, కట్ చేయడం అలా కట్ చేశారు. అయితే రివర్స్ లోనే పెట్టావు. చూస్తే ఉంటుంది, చూడకపోతే ఏది లేదు. ఏదో ఉంది. స్పెషల్ ఉందా? ఇస్తాంబుల్ వెళ్ళి తిన్నట్టుందా? రకరకాల పేర్లతో మెత్తనారు. మేము ఏదో వాటి పేర్లు పెట్టేసి షార్మాలో పెట్టి చికెన్ బాగుంది. ఇస్తాంబులా? ఇక్కడ చార్మినార్ పక్షంలో ఉంటుంది. వెళ్దామా? మన అక్కడే తినే వాళ్ళం కదా వెళ్ళి. పాట పాడారు. కాపీ ఉన్నారా? అదే వేడికి లేదేంటి? చికెన్ వచ్చేది బాగుంది. బాగుంది. యా, నాకు వద్దని చెప్పు, అంత ఎలా ఉందా అంటున్నాడు. మసాలా మసాలా కూడా తింటుంది. ఏదో చెప్పు. బయట మీద చాలా బెస్ట్, 100%. నాకు వద్దు, బాగాలేదు, నాకు పెట్టేస్తున్నావు ఏం చూసి వద్దు నాకు. ఓకే బ్రో, బాగా పర్లే, ముక్కలు పెట్టినా పర్లేదు. ఇప్పుడు గ్రిల్ ఎఫ్ఐఆర్ది గ్రిల్ చికెన్ ఆ రోజు పార్సల్ పెట్టుకెళ్ళాం కదా, కొద్దిగా మనకి డిసప్పాయింట్ అనిపించింది. ఈ రోజు డైరెక్ట్ గా వచ్చాం కాబట్టి చూద్దాం టేస్ట్. దట్టు నువ్వు డైట్ లో ఉన్నావు కదా. అవును, ప్రోటీన్ కావాలా? ఓ చాలా బాగా తిన్నా. ఇది మాత్రం పొగలవుతుంది వేడివేడిగా. పైన మనకి చూడండి మసాలా వేసారు చూసారా? ఈ మసాలా ఇది కింద రోటీ ఇస్తారు. ఇది ఎలా టేస్ట్ చేస్తాం మనం ఫస్ట్. ఈరోజు అస్సలు డిసప్పాయింట్ చేయలేదు. తింటున్నావు కదా, చూస్తా. మా తండ్రి వస్తుంది ఒక రోటీతో తిన్నాం. రోడ్డు. అప్పుడు డైట్ లో ఉన్నావు కాబట్టి 10 తిన్నా రోడ్డు. అప్పుడు డైట్ లో ఉన్నావు కాబట్టి 10 రోటీలే తిన్నావు. ఇప్పుడు డైట్ లేదు కదా, తినుకోవచ్చు. రానంటుంది మా ఇలా రోటీలో పెట్టుకొని మైనస్లో ముంచుకొని. చాలా బాగుంది. 230 రూపీస్ హాఫ్. బాగుంది టేస్ట్. అన్నిటి మీద అదే బాగుంది. ఇదా గ్రిల్ చికెనా? అది మా ప్రసాదం నచ్చింది, అది చాలు. ఇంకా పై లేదు మసాలా కూడా బాగుంటుంది, కానీ ఈ లోపల మాత్రం చప్పగా ఉంటుంది మా. ఆ లోపల కూడా మసాలా అయితే బాగుంటుంది. ఏదో కొన్ని ఎక్స్ట్రా మసాలా పక్కన అయితే ముంచుకొని తింటాం కదా, ఇడ్లీ కారపొడి అద్దుకొని తిన్నట్టు. బట్ ఎందుకో ఎక్కడికి వచ్చి తింటాం ఆ పై లేయర్ కోసం అలా ఉంటది. ఉత్తి పై లేయర్ అంతా బాగుంది, అదే తీసుకుంటున్నాం. గైస్ తినేసి అయితే అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, మేము కూడా ఇంటికి వచ్చేసాం. సో ఇంకా ఈ వీడియోని అయితే ఎంతతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.